బీసీ జనగణనలో కులగణన చేపట్టాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు నిరాహార దీక్షకు ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు సెంబల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ఎస్సీ ఎస్టీలకు కులగణన చేపడుతూ బీసీలను చేర్చకపోవడం అన్నారు. 11 ఏళ్ల నుండి నరేంద్ర మోదీ పరిపాలన కొనసాగిస్తూ బీసీలకు అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలపై మొగ్గు చూపడం హర్షించదగ్గ విషయమని అన్నారు. కేంద్ర ప్రధానమంత్రికి 10 డిమాండ్లతో సమర్పించడమే కాకుండా పోస్టు ఉత్తరాలను కూడా రాసి పంపించామన్నారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు నిరాహార దీక్షను చేపట్టడం జరిగిందన్నారు. రేపు సికింద్రాబాద్ లో జరిగే పేరెంట్ గ్రౌండ్లో ప్రధానమంత్రి బీసీలకు కులగణన చేపడతామని వాగ్దానం చేస్తే హనుమంతరావు నిరాహార దీక్షను విరమిస్తారని తెలిపారు. పలువురు కాంగ్రెస్ నేతలు విచ్చేసి హనుమంతరావుకు సంఘీభావం తెలిపారు. ప్రధానమంత్రి నిర్లక్ష్య వైఖరి, బీసీలపై మోదీ గారి నిర్లక్ష్య వైఖరి, బీసీలపై ప్రధానమంత్రి నిర్లక్ష్య వైఖరి, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. దీక్షకు పూనుకున్నారు. అలాగే బీసీలకు ఎంతో అన్యాయం చేస్తున్నారు. ఒక బీసీ అయి ఉండి ప్రధానమంత్రి మోదీ ఈ రోజు బీసీల పట్ల ఎంత చిన్న చూపు చూస్తున్నారో మీరందరూ కూడా గ్రహించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే బీసీ మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా 30% రిజర్వేషన్ బిల్లులో కూడా ఎస్సీ ఎస్టీ మహిళలని ఉంచారు. బీసీ మహిళలకు కూడా అక్కడ కూడా అన్యాయం జరిగింది. కాబట్టి మా మహిళా కాంగ్రెస్ తరఫున మేమందరం కూడా 33% రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ ఎస్టీ మహిళలతో పాటు ఓబీసీ మహిళలు కూడా చేర్చే విధంగా మేము పోస్టు కార్డుల సంతకాల సేకరణ చేయడం జరిగింది. మేము దాదాపు 2 నెలలు ఈ యొక్క ప్రోగ్రామ్ చేసి 10 లక్షల పోస్టు కార్డు పైన మహిళల సంతకాల సేకరణ చేసి డైరెక్ట్ గా ఢిల్లీలోని ప్రధాని మోదీ ఆఫీస్ కి మేము పోస్టు చేయడం ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. అలాగే దీని ద్వారా అయినా మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా ఓబీసీలకు న్యాయం జరుగుతుందని, ఓబీసీ మహిళలకు న్యాయం చేకూర్చే దిశగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఉధృతం చేస్తున్నాము. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలబ్బ గారు, రాష్ట్ర అధ్యక్షురాలు స్వర్ణక్క గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. అలాగే బీసీలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మనం బీసీలమంతా కూడా ఏకం కావాలి, ఒక్కతాటిపై రావాలి. రాజకీయాలకు అతీతంగా అందరం కూడా ఒక మాట మీద నిలుస్తూ ఇప్పుడు హనుమంతన్న గారు చేస్తున్న ఈ పోరాటానికి మనం కూడా సపోర్ట్ చేస్తూ రాబోయే కాలంలో బీసీలకు న్యాయం జరిగేదాకా కూడా మనం ఈ పోరాటం నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు జనగణనలో కులగణన కూడా చేయాలని, బీసీ వర్గాలను కూడా జనగణనలో చేర్చాలని పోరాటం చేస్తూ ఈరోజు పెద్దలు హనుమంతన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు తన నివాసంలో ఈ యొక్క మౌన దీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్వహణ దీక్షలో మేము కూడా మా మహిళా కాంగ్రెస్ తరఫున పాల్గొనడానికి వచ్చాము. అలాగే రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుందని గ్రహించి ప్రధాని మోదీ గారి మీద ఇక్కడ ఈ పోరాటం నిర్వహించడం జరిగింది. ప్రధాని మోదీ ఒక బీసీ అయి ఉండి కూడా బీసీలకు అన్యాయం చేస్తూ వచ్చాడు. 60% ఉన్న బీసీలకు న్యాయం చేసే దిశగా మేమందరం కూడా ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తాము. రాబోయే కాలంలో కూడా ఈ యొక్క పోరాటాన్ని మేము ఉధృతం చేయడానికి నిర్ణయించుకున్నాము. ఎందుకంటే 60% ఉన్నారు బీసీలకు అన్యాయం చేస్తూ వచ్చాడు. గత 11 సంవత్సరాల వీళ్ళ కేంద్ర ప్రభుత్వ పాలనలో ప్రధాని మోదీ గారు కూడా మొత్తం అన్యాయం చేస్తూ వస్తున్నాడు. ఒక బీసీలకు ఇట్లాంటి అన్యాయం చేయాలనే ఆలోచన వాళ్ళకి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉంది మన భారతదేశం. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి వర్గానికి చెందినవాడై కూడా బీసీలకు న్యాయం చేసే దిశగా ఈరోజు తెలంగాణలో మొట్టమొదటిగా జనగణన చేసి బీసీలకు న్యాయం చేసే విధంగా 42% రిజర్వేషన్ బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదం చేసే దానికి కూడా సంవత్సర కాలం పాటు నుండి కూడా ఈ యొక్క మోదీ గారు లోక్సభలో ఆమోదం పెట్టకుండా అడ్డు వేస్తూ వచ్చారు. దీన్ని బట్టి గ్రహిస్తే మీరు ప్రజలందరూ కూడా గ్రహించాలని కోరుకుంటున్నాను. ప్రధాని మోదీ ఎంత అన్యాయం చేస్తుండో, బీసీల పట్ల ఎంత ఇదిగా ఉన్నాడో చూడండి, గమనించండి. అలాగే ఓబీసీ మహిళ
రిజర్వేషన్ బిల్లులు కూడా లేకుండా చేయడం జరిగింది. నారీ శక్తి వందన్ 2023 మహిళా రిజర్వేషన్ బిల్లులో 33% ఎస్సీ ఎస్టీ మహిళలతో పాటు ఓబీసీ మహిళలను కూడా చేర్చాలని మా మహిళా కాంగ్రెస్ తరఫున ఆల్ ఇండియా అధ్యక్షురాలు అలకలంబ గారు మరియు రాష్ట్ర అధ్యక్షురాలు స్వర్ణక గారి ఆధ్వర్యంలో మేము పోస్టు కార్డుల పైన సంతకాల సేకరణ చేస్తున్నాము. మా పోరాటం ఇంకా ఉధృతం చేస్తున్నాము. దాదాపు ఈ 2 నెలల కాలం ఈ సంతకాల సేకరణ చేసి ఈ యొక్క మహిళల పోస్టు కార్డులు అన్నీ కూడా డైరెక్ట్గా ప్రధాని మోదీ గారి ఢిల్లీ ఆఫీస్కి చేర్చడం జరుగుతుంది. దాదాపు 10 లక్షల మంది మహిళలను మేము ఒక్క తాటిపై తీసుకొచ్చి ఈ యొక్క మోదీ గారికి పోస్టు కార్డుల ద్వారా మా యొక్క అభ్యర్థనను తెలియజేస్తున్నాము. ఓబీసీ మహిళలను కూడా అందులో చేర్చాలనేసి. ఓవరాల్గా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఓబీసీలకు ఎంతో అన్యాయం జరుగుతుంది. కాబట్టి బీసీలందరూ కూడా ఒక్క తాటిపై వచ్చి అందరం కూడా కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ఈ పోరాటం చేయాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను.